for this meeting. ఈ యొక్క కుడి కొరకు ఎవరైనా సంఘంలో నుండి ప్రార్థించగలరు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన మా దేవ, నీతిమంతుడ, ప్రియ యేసు రాజా, నీ పాసన్నిధిలో మరోసారి ప్రభా ఈ రీతిగా తండ్రి ప్రభా కనపడుతూ సజీవులమై తండ్రి ప్రభా నీ మందిరంలో చేరి ప్రభా మేము విజ్ఞాపన చేయటకు, ప్రార్థించటకు మీరు మాకు ఒక తరుణం ఇచ్చినందుకు వందన స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీ పాసందుకు వస్తున్నాం. దేవునైనా ప్రభా మా ప్రయత్నము మీరు ఆశీర్వదభరితంగా చేయండి తండ్రి. ఆది నుండి అంతం వరకు దేవాన్ని ఆత్మ నడిపింపును మేము చూడగలటకు తండ్రి. దేవునైనా మరి అద్భుతమైన ఆశీర్వదభరితమైన సమయం మేము అందరం కలిగి ఉన్న అనుభూతితో నీ వాక్యమును సంతోషంగా వినుటకు నీ కృప చెప్పండి తండ్రి. ఆరంభించబోతున్నాం దేవునైనా నిన్ను గణపరచగలటకు, మా గురి నీ వైపుని ఉంచగలటకు మీ మెలని స్వరం వింటూ తండ్రి ప్రభా నిన్ను పాడుతూ నిన్ను కనపరుస్తూ నేను ప్రభా మీరు చెప్పే ప్రతి మాటను ప్రభా నేను మా హృదయంలో మా జీవితంలో నేను ప్రభా మరి ఘనంగా ఎంచుకొని ప్రభా వాటిని అనుభవించగలటకు సహాయం చేయండి. మంచి నడిపింపనివ్వండి తండ్రి. ఆ వాక్యం ద్వారా నడిపింపబడి నేను ప్రభా మరి ఆత్మపూర్ణమే మేము ప్రార్థించగలటకు కూడా సహాయం చేయండి తండ్రి ప్రభా. నీ ఆత్మ నడిపింపు ద్వారా ఇవన్నీ సాధ్యము తండ్రి ప్రభా. మీ భద్రత, మీ కృపా కనిక్రమం మాతో ఉంచండి తండ్రి ప్రభా. మరి కొద్దిమంది చేరి ఉన్నారు, ఇంకా అనేక మంది చేరవలసి ఉంది ప్రభానైనా. వారందరినీ నేను మీరు పురుకొల్పి ప్రభానైనా నీ మందిర పరిచర్లో వారు పాల్గొని మేలు పొందుటకై సహాయం చేయండి. పాటల్లోనూ తండ్రి ప్రభు వాయిద్యములు వాయించట్లోను తండ్రి ప్రభు సంతోషంతో గానం చేయటకు మీ కృపనివ్వండి తండ్రి. నీ దాసుని శిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నింపి నడిపించండి. సమస్తము బాగా చేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 656, సాంగ్ నంబర్ 656 ఇన్ తెలుగు, హిందీ 597, తమిళ్ 737. ఎల్ల వేళలందు కష్టకాలమందు. ఈ పాట పాడుకుందాం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుందయ స్తుతించును. ఎల్లదో నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లదో నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుందయ స్తుతించును. ఎల్లదో నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లదో నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడైవో త్రిత్వము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడైవో త్రిత్వము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుందయ స్తుతించును. ఎల్లదో నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. ఎల్లదో నీవే నాకెల్లడల వల్లపడదే వివరింపా. జ్ఞానము నీవే, నా పానము నీవే,
దానము నీవే నా దానము నీవే, జ్ఞానము నీవే నా పానము నీవే, దానము నీవే నా దానము నీవే. నందు కష్టకాలమందు వల్లకుండ యేసు స్తుతించును, ఎల్లతో నీవే నా చెల్లడను అల్లపడదే వివరింపా, ఎల్లతో నీవే నా చెల్లడను అల్లపడదే వివరింపా. జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే, జ్యోతియు నీవే నా నీతియు నీవే, ఆదియు నీవే నా అంతము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండ యేసు ఎల్లనూ నీవే నా చెల్లడను వల్లపడదే వివరింపా, ఎల్లనూ నీవే నా చెల్లడను వల్లపడదే వివరింపా. కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా సంతయు నీవే, కాంతియు నీవే నా శాంతియు నీవే, సంతసమివే నా సంతయు నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లకుండ యేసు స్తుతించును, ఎల్లనూ నీవే నా చెల్లడను అల్లపడదే వివరింపా, ఎల్లనూ నీవే నా చెల్లడను అల్లపడదే వివరింపా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. సాంగ్ నెంబర్ 722, 722వ పాట, తెలుగులో, తమిళ్లో 807, తమిళ్ 807, 1, 2, 3 వచనాలు. మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు, నీ ధర్మశాస్త్రం నందానందం గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారు ధన్యులు, నీ ధర్మశాస్త్రం నందానందం గలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు, నీ వలన బలముందువారు ధన్యులు ధన్యులు. నీతి కొరకు ఆకలి డబ్బు కలిగిన వారు ధన్యులు,
ఆత్మాతిశయంపై దీనులుగా ఉన్న వారే ధన్యులు. నీతి కొరకు ఆకులిగా కలిగిన వారి ధన్యులు. ఆత్మాతిశయంపై దీనులుగా ఉన్న వారి ధన్యులు. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. ఈ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. ఈ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. హృదయశుద్ధి కనికరము కలిగి ఉన్న వారు ధన్యులు. అధికులు సమాధాన పరచువారే ధన్యులు. హృదయశుద్ధి కనికరము కలిగి ఉన్న వారు ధన్యులు. సాత్వికులు సమాధాన పరచువారే ధన్యులు. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమందువారు ధన్యులు ధన్యులు. English hymn, All Hail the Power of Jesus' Name, song number 24. All hail the power of Jesus. Let angels prosper. Bring forth the royal diadem and crown. Crown him and crown him Lord of God. Name him martyr from your God, who promised God, who promised all to God. Exalt the stem of Jesse from and crown. Crown him, crown him, crown him and crown him Lord of God. And those who love can never forget the onward and the God, the onward and the God. Oh, spread your trophies at his feet and crown him, crown him, crown him and crown him Lord of God. Saved, redeemed of pardon's free, he ran all, he ransomed from the cold. Let him who saves you by his grace
crown him and crown him Lord of all. Let every kindred, every tribe, all this celestial call, all this celestial call. To him all majesty ascribe and crown. Crown him, crown him, crown him and crown him Lord of all. For that began the sacred throne, we at his feet may fall, we at his feet may fall. Join in the everlasting song and crown. Crown him, crown him, crown him and crown him Lord of all. Jacob, brother. Yes, brother. Praise Lord. English, brother. Okay, brother. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ దేవుని పేరిట వందనములు. प्रभु यीशु मसीह के नाम में आप सभी लोगों को नमस्कार और शुभकामनाएं. Our Prabhu, we greet all the saints in the name of our Lord Jesus Christ. మనం ప్రార్థనలో ప్రవేశించక మునుపు పరిశుద్ధ లేఖనాల్లో నుండి కొన్ని భాగాలు చూసిన తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. आइए हम प्रार्थना में प्रवेश करने से पहले पवित्र वचन में से कुछ भाग को हम पढ़ लेंगे. पढ़ने के बाद वाक्य के वचन के ध्यान में जाएंगे. Before we enter into prayer, shall we look from the scripture certain portion, and after meditating we shall enter into prayer. హోషేయ గ్రంథము, होशे का किताब, The book of Hosea, 12వ అధ్యాయము 12 अध्याय, chapter 12. 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. आइए तीसरे और चौथे वचन को सब मिलकर पढ़ेंगे. The book of Hosea, chapter 12, verse 3 and 4, all together, please. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను, మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. మరొక భాగాన్ని చూసుకుని ప్రభువు యొక్క సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. आइए और एक भाग को भी हम पढ़ेंगे. पढ़कर प्रार्थना में परमेश्वर की सहायता के लिए उनकी ओर देखें. We will read one more portion and then we look unto the Lord for his help. హగ్గయి, हग्गई का किताब, The book of Haggai, 1వ అధ్యాయము, पहला अध्याय, the book of Haggai, chapter 1 8వ వచనం और उसका 8 वचन. and verse 8. అందరం కలిసి చదువుకుంటాం. आइए इस वचन को भी सब लोग मिलकर पढ़ेंगे. This verse, Haggai chapter 1, verse 8, all together, please. పర్వతములెక్కి Go up to the రాను mountain, తీసుకుని వచ్చి bring wood, మీరు ఈ and build the మందిరము house. కట్టించిన and ఎడల I will take pleasure in it. దాని యందు నేను I will be సంతోషించి glorified, says నిన్ను the Lord. గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు సహాయం కొరకే ఆయన వైపు ప్రార్థనలో కనిపెట్టుకుందాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना में उनकी ओर देखते हैं. For Lord's help shall we look unto the Lord. ప్రేమగల మా ప్రియమైన తండ్రి,
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు. 2022 సంవత్సరంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి, మా ప్రియమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుందాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. నాయనా, మేము ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా నీ సన్నిధిలో కనబడాలో, మేము ఏ రీతిగా నీ దగ్గరకు రావాలో మా ప్రియమైన వీటన్నిటినీ మాకు బోధిస్తూ వస్తున్నారు. దాని అంతటిని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ దినం కూడా మేము ప్రార్థనలో ప్రవేశించక మునుపు నీ వాక్య లేఖనాల్లో నుండి కొన్ని భాగాలు మా ప్రియమైన ధ్యానించినట్టుండగా నీ మెల్లనైన మధురమైన స్వరం మా కొరకు వినిపింప చేయండి. మా ప్రియమైన తండ్రి, నన్ను తర్జుమా చేస్తున్న మా ప్రియులను మీరే మరుగుపరిచి నీ నోటి బూరగా మాత్రమే మమ్మల్ని వాడుకోండి. నాయన ప్రియమైన తండ్రి, నీ బిడ్డలమైన మాకు మీరు ఏదైతే సిద్ధపరిచినారో నాయన మా ప్రియమైన తండ్రి, మేము దాన్ని పొంది సంతోషించి నీ సన్నిధిలో మా ప్రియమైన ప్రభువా, మా విజ్ఞాపనలు నీ దగ్గరకు తీసుకొని రావడానికి మమ్మల్ని ఆయత్తపరచమని సందులో ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. చేరు వచ్చిన మా ప్రియులందరిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఇంకెవరైతే జాయిన్ కావాలో మా ప్రియమైన తండ్రి, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉండే పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియమైన తండ్రి, సమస్తము ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగమును పరిశోధించే దేవుడు, నీకు ఎవరిని గురించి ఎవరు కానీ సాక్ష్యమీ అక్కర్లేదు. నాయన మా ప్రియమైన ప్రభువా, సమస్తము ఎరిగినటువంటి దేవా, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం బట్టి నిన్ను హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమేన్. Amen. చదవబడినటువంటి యొక్క భాగంలో హోషియా గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం యాకోబుని గురించి చూస్తాం. होशे का किताब 12 अध्याय जो 3 और 4 वचन को हमने पढ़ा है, यहाँ पर हम याकूब के बारे में देखते हैं. The portion what we read from the book of Hosea chapter 12 verses 3 and 4, we read about Jacob. కనుక ఇక్కడ తల్లి గర్భమునందు నుండే అతడు ఒక పట్టుదల కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. और यहाँ पर हम पाते हैं कि उसके माता के गर्भ से ही कुछ एक लगाव या एक इच्छा के साथ वह था कहकर. And we see that in his mother's womb only he was with a desire and with something to achieve. ఇక్కడ మనం గమనిస్తే ఆ తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడే సహోదరుని మడిమును పట్టుకున్నాడంట ఆయన. और हम देख सकते हैं जब वो अपने माता के गर्भ से जब जन्म लेने से पहले ही अपने भाई की अंगड़ी को वो टांग की अंगड़ी को पकड़ लिया था. And we see here that in her mother's womb, before he was conceived, he took his brother's heel. అదే కొనసాగిస్తూ మనం ఆదికాండంలో చూస్తాము, ఆయన ఆ దూతను కూడా ఆ రీతిగానే పట్టుకున్నట్టు మనం చూస్తాం. और इसी तरह हम वचन को जब पढ़ते हैं तो उत्पत्ति के किताब में इसी तरह जब उसने स्वप्न देखा था, उसमें भी स्वर्गदूत के भी पैर को उसी तरह वो जकड़ कर रखा था. And we see concerning this portion only that when he met the angel of God, he took a hold of him in this way only. కనుక ఆయన ఆ దూతతో పోరాడి జయమొందినట్లు మనం చూస్తాం. और इसी तरह हम देखते हैं कि उस स्वर्गदूत से उसने लड़कर उस स्वर्गदूत पर भी वो विजय हासिल किया, जैसा हम वहां पर पाते हैं. And we see that he fought with that angel and he got victory over that angel. అప్పుడే అతడు కన్నీరు విడిచినట్లు కూడా మనం చూస్తాం, బతిమాలినట్టు కూడా మనం చూస్తాం. और उसी समय में उसके उस प्रक्रिया के दौरान उसने आंसू भी बहाया है और वहां पर वह अपने दुख को भी वो जताए, जैसा हम पाते हैं. And we see immediately after that he wept and he made supplication unto him. కనుక మన జీవితంలో మనము కూడా ఆ రీతిగా మనము దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి రావాలి అంటే, దేవుని మనం కలుసుకోవాలి అంటే కనుక మనం బ్రతిమాలవలసినటువంటి వారం, గోజాడవలసినటువంటి వారం. इसी तरह अगर हमारे जीवन में भी हम परमेश्वर की प्रत्यक्षता में या परमेश्वर की उपस्थिति में उनके पास अगर आना चाहते हैं तो हमें भी इसी तरह विनतियां करना है, इसी तरह रोना है और इसी तरह उनके पास आकर हमें गिड़गिड़ाना है.
In our lives also, it is very important. If we want God's revelation, if we want God's presence, we should come at His feet. We have to weep and we have to put forth our supplication. కనుక మనం ఎప్పుడు కన్నీరు మన కళ్ళల్లోంచి వస్తుంది? और वो किस समय में हमारे आंखों से जब आंसू बहने लगते हैं? When and what circumstances does we weep? కనుక మన జీవితంలో ఏదైనా బాధ గాని, ఇబ్బందులు ఉన్నప్పుడు గాని, కష్టంలో ఉన్నప్పుడు గాని మన యొక్క కళ్ళల్లో నుంచి, మన హృదయంలో ఉన్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ మన కళ్ళల్లో నుండి కన్నీళ్లు బయటకు వస్తాయి. जब हमारे जीवन में किसी दुख की सामना हम करते हैं, किसी दर्द का सामना हमें करते हैं, या किसी संकट या क्लेश हमारे जीवन में आता है, तो उस समय में हमारे आंखों से उस दुख भरे आंसू बहने लगते हैं. See, when we are in sorrow, when we are in pain or difficult circumstances, then only we see that the tears comes out of our eyes. కనుక మన జీవితంలో ప్రార్థన యొక్క పట్టుదలతో మనం పట్టుదల కలిగినటువంటి ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, మన హృదయం భారముతో నిండినప్పుడు మన కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చేటట్టుగా ఉంటాయి. और इसी तरह से जब प्रार्थना करने की जो बोझ हमारे ऊपर रहता है और प्रार्थना करने की जो लगाव और जो हियाव हम बांध कर रखते हैं, तो इस तरह की प्रार्थना में भी हमारे आंखों से आंसू बहने लगते हैं. So when we have that burden in prayer, and when we pray with a heartful burden, then we see the tears coming out of our eyes. సాధారణంగా చెప్పొచ్చు, మనుషులుగా మానవ స్వభావం కలిగినటువంటి వారం కాబట్టి మనం ఎప్పుడు ఈ రకమైనటువంటి భారం కలిగి ఉంటామంటే, మనకు మనముగా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, మనకు మనముగా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే మన కళ్ళంలోండి నీళ్లు వచ్చేవి ఉంటాయి. ఇతరుల కష్టం చూసినప్పుడు మనం అంతగా స్పందించలేనటువంటి వారం ఉంటాం. और अगर आम रीति से हमारे जीवन के बारे में अगर हम ध्यान कर देखते हैं, तो हम स्वयं ही हमारे जीवन में स्वयं इस दुख या इस संकट या इस दर्द के एहसास के द्वारा जब हम गुजरते हैं, तभी हम इसे एहसास कर सकते हैं, और इस तरह से हमारी हृदय का बोझ भरा हुआ होने की वजह से आंखों से आंसू बहने लगते हैं. यदि अगर हम दूसरों के संकट या दूसरों के दर्द को या उनकी मुश्किलों को देखते हैं, तो हमारे आंखों से इस तरह से आंसू नहीं बहते. Normally we see in our lives, being in this flesh, in a humanly aspect we speak, when we personally or our family is going through such a sorrow, pain and agony, then only these tears roll out of our eyes. But when we see others in that difficult situation or circumstances, we don't respond in that way. మరి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే 1 తెస్సలోనిక 3వ అధ్యాయంలో, तो पौलुस जी इस तरह से कहते हैं, पहले थिस्सलुनीयों की पत्री 3 अध्याय में, 1 Thessalonians chapter 3, Paul says in this way, 9వ వచనం, 9 वचन में, and in verse 9. రండి కలిసి చదువుకుందాం. తెలుగులో 9-10 కలిసి ఉన్నాయి. आइए इस वचन को भी सब मिलकर पढ़ लेंगे. Come, let's read together this verse. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. ఇక్కడ పౌలు ఇక్కడ ఉన్నటువంటి ఏథెన్స్ వారి జీవితంలో వారి విశ్వాసంలో ఉన్నటువంటి లోపం ఏ రీతిగా ఉంది, దాన్ని తీర్చబడాలి అని చెప్పి ఆయన ఏమంటాడంటే రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకుంటున్నానని చెప్తున్నాడు. और यहाँ पर इस वचन में हम पाते हैं पौलुस जी यहाँ पर इस कलीसिया की परिस्थिति जब देखते हैं, देखकर उन्हें दुख होता है, और दुख होकर वो कहते हैं कि आपके लिए और आपकी कलीसिया की विश्वास के लिए हम रात दिन प्रार्थना करते रहे हैं, कहकर कह रहे हैं. Here Paul emphasizing about the people of Athens. He says the faith which you are lacking in your life, for that night and day praying exceedingly that we might see your face and might perfect that which is lacking in your faith. ఎందుకంటే ఆయన ఒక భయం కలిగి ఉన్నాడు, శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినేమో అని ఆయన భయపడుతున్నాడు. అక్కడ यहाँ पर हम देख सकते हैं पौलुस जी यहाँ पर घबरा रहे हैं और डर रहे हैं कि जो शैतान आकर कहाँ शैतान आपके विश्वास को उठा ले जाएगा या आपको विश्वास को धोखे में डालेगा कहकर. And
Paul, we see he is in fear that the Satan may rob their faith from their lives. ఈ రకంగా శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధించిన తర్వాత మేము పడినటువంటి ఆ యొక్క ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందేమో అని మీ విశ్వాసం తెలుసుకోవాలని చెప్పి తిమోతిని వారి దగ్గరకు పంపించినట్లు మనం చూస్తాం. और इसी तरह वो कह रहे हैं कि अगर शैतान आकर आपके पास आपके विश्वास को उठा ले जाएगा या आपको धोखे में डाल देगा, तो हमारा जो प्रयास आपके प्रति जो प्रयास भरे प्रार्थनाएं हैं ये कहाँ निसफलता हो जाएगी कहकर तिमोथियस को उनकी कलीसिया के पास या उन लोगों के पास भेज रहे हैं. And we see Paul having this fear that the deceiver or the Satan may come and rob your faith and may deceive you. For that reason, he is sending Timothy to perfect them in their faith. తిమోతి అక్కడికి వెళ్ళినాడు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషకరమైన సమాచారం అని చెప్పి పౌలు దాని గురించి చెప్తున్నాడు. और तिमोथियस उनके पास गया, उनको दर्शन उनके पास जाकर उनसे मिलने के बाद वहां से एक खुशखबरी लेकर दोबारा पौलुस जी के पास आ रहे हैं. तो तब पौलुस जी यहाँ पर एक आनंद भरा समाचार या आनंद भरा खत उन्हें इस तरह से लिख रहे हैं. And we see Timothy went there and brought back a good testimony about them, and with joy and with much happiness now Paul is writing these things. ఇప్పుడు ప్రభు మన దగ్గరకు ఎవరినైనా ఆయన ఈ రకంగా పంపిస్తే మనము అనగా సంఘముగా మనం ఆ రకమైనటువంటి సంతోషకరమైనటువంటి సమాచారము పంపించేటువంటి వారము ఉన్నామా? देखिए, अगर परमेश्वर उनके कोई सेवक को हमारे पास यानी हमारी कलीसिया के प्रति अगर किसी को भेजेंगे तो हमारे पास जो व्यक्ति आ रहे हैं उसी तरह का जो समाचार या उसी तरह का संदेश लेकर दोबारा वापस जा सक रहे हैं क्या, आनंद भरा संदेश लेकर. And in our lives also we can see if Lord is sending someone and when he is coming in midst of us, is he able to take the same good tidings from midst of us? కనుక మన జీవితంలో ఆ రకమైనటువంటి అనుభవము మనం కలిగి ఉన్నటువంటి వారం అయితే గనక దేవుడు పౌలు ఏ రీతిగా అయితే సంతోషించినాడో వారి నిమిత్తము దేవుడు మన నిమిత్తం కూడా సంతోషించి మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. और परमेश्वर के प्रति अगर परमेश्वर इसी तरह की गवाही हमारे पास से या हमारे प्रति से भी इसी तरह की गवाही उन्हें मिल रही है, तो जिस तरह से पौलुस जी ने उनकी जो गवाही को या उनका जो समाचार को सुनकर वहां पर आनंद भरे हुए थे, इसी तरह परमेश्वर भी हमारी इस गवाही को सुनकर वो हमारे प्रति संतोष होंगे और हमारी प्रार्थना का जवाब देंगे. The testimony what Timothy brought unto Paul, when he heard, he rejoiced over the good tidings. In the same way, if we have the same testimony, our Lord also will rejoice over us. And when we put our supplication to him, he will surely going to answer. కనుక యాకోబు జీవితంలో మనం చూస్తాం, మగసిరి కలవాడే దేవునితో పోరాడినటువంటి వాడుగా ఉన్నాడు అక్కడ. और यहाँ पर याकूब के जीवन में भी हम वही पाते हैं, एक मर्द होकर उसने जिस तरह से युद्ध किया कहकर हम वहां पर पढ़ते हैं. And we see here what we read from the portion in Hosea, that he fought and he prevailed over the Lord. కనుక ఆయన ఎప్పుడైతే ఆ రీతిగా పోరాడినాడో, ఎప్పుడైతే ఆ రీతిగా కన్నీరు విడిచినాడో, బతిమాలినాడో, దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనాడు. అక్కడ ఆయన మనతో కూడా మాట్లాడడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. और उसी तरह जब उसने इस तरह से वहां पर युद्ध किया और लड़ा और वहां पर अपने आंखों को आंसू बहाया, परमेश्वर की प्रत्यक्षता उसने देखी है. इसी तरह अगर हम भी करेंगे तो परमेश्वर हमारे पास भी आकर हमारी प्रार्थना को सुनेंगे. When Jacob had power over the angel prevailed, he wept and put forth his supplication. We see immediately God spoke to him. In the same way, when we come with that burden, with the tears and with supplication, our Lord will surely hearken to our supplication. బేతేలులో ఆయన ప్రత్యక్షమైనాడు, అనగా దేవుని మందిరములో ఆయన ప్రత్యక్షమైనట్లు మనం చూస్తాం. और यहाँ पर हम देख सकते हैं कि परमेश्वर की प्रत्यक्षता उसने बेतेल में पाई, जहां पर परमेश्वर का जो जगह था उस जगह पर परमेश्वर की प्रत्यक्षता को उसने पाई. And we see here Jacob found this revelation or the vision in Bethel, which means in the house of God. కనుక దేవుని మందిరం ఎక్కడ ఉంది? కనుక ఆయన అంటున్నాడు,
1 కొరింథీ 6:19 అంటున్నాడు, మీరు చదువుదామా రండి. 1 కొరింథీ आइए पढ़ते हैं परमेश्वर की मंदिर या परमेश्वर की जगह कहां पर है। पहले कुरिन्ती का पत्री 6 अध्याय के 19 पद को Where can we find God's presence, or where is the God's house? Shall we read from 1 Corinthians? 6:19. 1 Corinthians chapter 6 and verse 19. రండి కలిసి చదువుకుందాం. आइए इस वचन को सब मिलकर पढ़ेंगे। पहली कुरिन्तियों की पत्री 6 अध्याय की 19 वचन को 1 Corinthians chapter 6 and verse 19 all together please. మీ क्या तुम దేహము नहीं जानते कि దేవుని तुम्हारी వల్ల देह మీ ही पवित्र పవిత్రింపబడి आत्मा का मंदिर మీలోనున్న है, जो तुम्हें పరిశుద్ధాత్మకు तुमने ఆలయం बसा हुआ ఉన్నదని है, वो మీరు तुम्हें ఎరుగరా? परमेश्वर की ओर And से ye are not of मिला your है, own. तुम अपनी नहीं हो। కనుక మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలయము అనగా పరిశుద్ధాత్మ ఆయనకు ఆలయం ఉంది. దేవుడు మన హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు ఉన్నాడు. और यहाँ पर हम पाते हैं कि पवित्र आत्मा जो हम में बसा है वही पवित्र आत्मा के मंदिर की तरह, और उस मंदिर में वह बसा हुआ है और परमेश्वर हम में ही है कहकर यहाँ पर हम पाते हैं। And our body is the temple of the Holy Spirit, and when we have that Holy Spirit in us, our God also desires to dwell in us. కనుక దేవుడు పరిశుద్ధ స్థలములలో నివసించేటువంటి వాడు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ స్థలాల్లో నివసించడానికి ఇష్టపడేటువంటి వాడు. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆయన మన హృదయంలో నివసించడానికి ఇష్టపడేటువంటి వాడు ఉన్నాడు. और यहाँ पर हम पाते हैं परमेश्वर पवित्र परमेश्वर है, और पवित्र परमेश्वर हमेशा पवित्र स्थानों पर ही बसना चाहते हैं। अगर हमारा हृदय, हमारा मन और शरीर पवित्र है तो परमेश्वर हम में बसने के लिए वो इच्छा रखते हैं। As we know, our God is a holy God. He dwells in the holy place. In the same way, if our lives, if our heart is holy and pure, our Lord will surely dwell in us. ఒకవేళ మన హృదయం పరిశుద్ధంగా లేకపోతే దేవుడు మన హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడుగా లేడు. अगर यदि हमारी मन अपवित्र है, अगर हमारी मन और अपना अपवित्र है और पवित्र नहीं है, तो परमेश्वर कतई भी उसमें निवास करने के लिए वहां मन नहीं रखेंगे और इच्छा नहीं रखेंगे। If we are not living an holy life, if our life is not filled with the purity, our holy God will not dwell in us. కనుక యాకోబుకు దేవుడు బేతేలులో అనగా దేవుని మందిరములో ప్రత్యక్షమైనాడు. అనగా ఆయన హృదయము ఆయన ఎదుట పవిత్రంగా ఉంది గనుక దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినటువంటి వాడు ఉన్నాడు. ఈనాడు మన హృదయము పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనకు కూడా ప్రత్యక్షమై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ప్రార్థన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. और याकूब के जीवन में हम देख सकते हैं, याकूब को परमेश्वर ने बेतेल नामक के नगर और उस जगह में प्रत्यक्षता हुए हैं, क्योंकि वह परमेश्वर की पवित्र स्थान है और वहां पर याकूब का मन भी पवित्र था, इसीलिए वो परमेश्वर की प्रत्यक्षता को देख पाया है। अगर इसी तरह हमारे मन भी पवित्र है और हमारे मन में भी कोई पाप नहीं है, तो परमेश्वर हमारे भी प्रार्थना को सुनेंगे और उनकी प्रत्यक्षता हमें भी दर्शाएंगे और हमारी प्रार्थना को जवाब देंगे। And we see here God revealed himself or shown himself in Bethel, which is the house of God, and as well as the heart of Jacob also was holy. That's why God spoke to him and heard his supplication. In the same way, if we are living a holy and pure life, our Lord will reveal himself to us. He will speak to us, and he will surely hear our supplication. మనం చదివినటువంటి భాగములో రెండో భాగంగా మనం చూసాం హగ్గయి 1వ అధ్యాయము 8వ వచనం. और दूसरे भाग में हम पढ़े थे हग्गई का किताब 1 अध्याय के 8 वचन को. The second portion what we read from Haggai chapter 1 and verse 8. ఇక్కడ రాయబడింది ఏంటంటే, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. तो यहाँ पर इस 8 वचन में हम इस तरह से पढ़ते हैं कि यहाँ पर कहा गया पहाड़ पर चढ़ जाओ और लकड़ी ले आओ और इस भवन को बनाओ और मैं उसको देखकर प्रसन्न होऊंगा और मेरी महिमा होगी। यहोवा का यही वचन है। It says, go up to the mountains and bring wood and build the house, and I will take pleasure in it, and I will be glorified, saith the Lord.
పర్వతములు ఎక్కాలి అంటే పర్వతములు ఎవరు ఎక్కుతారు? అందరూ ఎక్కలేరు. కొంతమంది మాత్రమే పర్వతాలను ఎక్కేటువంటి వారు ఉంటారు. అనగా మన జీవితంలో దేవుడు మనకు అప్పగించిన పని ఎవరు వెళ్ళలేని స్థలాలకు, ఎవరు అక్కడ పంపబడలేని స్థలాలకు వెళ్ళి మనము దేవుని కోసం ప్రయాసపడవలసినటువంటి వారు ఉన్నాం. और यहाँ पर पहाड़ चढ़ने का मतलब अगर हम देखते हैं तो यहाँ पर हर एक व्यक्ति पहाड़ पर नहीं चढ़ सकता, केवल कुछ ही लोग हैं जो पहाड़ पे चढ़ पाते हैं। इसका मतलब जो परमेश्वर हमारे प्रति जो कार्य उन्होंने निर्णय किया है, निश्चय किया है, हमें वो कार्य दिया है, तो हमें उस कार्य को उस पहाड़ों की चोटी तक पहुंचाना है और उस तरह से उस कार्य को हमें निभाना है। See, as it says, go up to the mountains. Everyone cannot climb the mountains. There are very few people who can climb the mountains. Which speaks to us that whatever Lord has given to us, the work which others cannot do, we should climb. Even if it is like a mountain, we should climb and fulfill what work Lord has given to us. అక్కడ నుండి మ్రాను తీసుకురమ్మంటున్నాడు, పర్వతం నుంచి మ్రాను తీసుకురమ్మంటున్నాడు. అనగా ఆ చోట్లలో నశించిపోతున్నటువంటి ఆత్మలు ఉన్నాయి. వాటిని మనం రక్షించవలసినటువంటి, తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనది. ప్రార్థనలో కనిపెట్టవలసిన బాధ్యత మనది. గోజాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. तो यहाँ पर कहा गया कि पहाड़ पर जाकर लकड़ी ले आओ। इसका मतलब पहाड़ पर जो आत्माएं हैं वो आत्माएं नाश की तरफ जा रहे हैं और वो आत्माएं नाश हो रहे हैं, तो उन नाश होने वाले आत्माओं को हमें ले आना है परमेश्वर की और उनके मन को फिराकर ले आना है। प्रार्थना में हमें विनती करना है उन आत्माओं के लिए, प्रार्थना में हमें गिड़गिड़ाना है उन आत्माओं को बचाने के लिए। And then it says, bring wood, which speaks that we should have the burden for the perishing souls, and those places where people are perishing, we should go. We should speak about the good news of Lord Jesus Christ, bring them, and for such work we should, with supplication, without ceasing, we need to pray unto Him. కనుక దావీదు అంటాడు 61వ కీర్తనలో, दाऊद महाराज इस तरह से कहते हैं भजन संहिता 61 अध्याय में, In Psalm 61, David says in this way, 2వ వచనం, दूसरे वचन में, Psalm chapter 61 and verse 2. రండి కలిసి చదువుకుంటాం. आइए इस वचन को मिलकर पढ़ते हैं। Shall we read all together, please? నా ప్రాణము తల్లడిల్లగా From the ends of the earth, భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. my heart is over. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై Higher than I. ఎక్కించుము. उस पर से मुझको ले चल। కనుక దావీదు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. और यहाँ पर दाऊद कह रहे हैं कि जो चट्टान मेरे लिए ऊंची है उस पर मुझे ले चल कहकर। Here David is saying, lead me to the rock that is higher than me, the rock which I cannot climb, take me to that height. ఎందుకంటే నేను నీకు మొరపెడుతున్నాను, నేను నీకు ప్రార్థిస్తున్నాను, నేను అంత ఆ స్థితిలో ఉన్నాను, నేను నన్ను ఆ రీతిగా ఎక్కించు ప్రభు అంటున్నాడు. क्योंकि मैं वहां पर उस स्थिति में जाना चाह रहा हूं, उस स्थिति में जाकर मैं तुम्हारे प्रति विनती करना चाहता हूं और कर रहा हूं, तो उस चट्टान की ऊंची पर मुझे ले चल कहकर वो मांग रहा है। And he's crying to the Lord that take me to that height, take me to that place where I can put forth supplication unto you. మన యొక్క ప్రార్థన జీవితము ఆ యొక్క పర్వతాల మీదకు వెళ్ళేది గాను, మన ప్రార్థనా జీవితము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కేటట్టుది గాను ఉండాలని ప్రభు కోరుతున్నటువంటి వాడు ఉన్నాడు. और इसी तरह हमारी प्रार्थना की जीवन भी उसी तरह महान चट्टानों की तरह रहना चाहिए। जो चट्टान पर हम चढ़ नहीं पाते, उस चट्टान की ऊंचाई की तरह हमारी प्रार्थनाएं रहना कहकर परमेश्वर की इच्छा यही है। Our Lord also desires from every one of us that our prayer life should be higher like a mountain, and the place where we even cannot reach. కనుకనే మనం ఆ రీతిగా ఉండవలసిన దానికి బదులుగా అనేక సందర్భాల్లో మనం ఏ రీతిగా ఉంటున్నామంటే, హగ్గయి 1వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ రాయబడిన రీతిగా మనం ఉంటున్నట్లు మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉంటున్నాయి. और इसी तरह रहना कहकर परमेश्वर की इच्छा है, लेकिन हमारे जीवन को अगर हम जांच कर परखेंगे तो हग्गाई का किताब 1 अध्याय की 4 वचन के अनुसार हम वहां पर हमारे जीवन को पा रहे हैं। The Lord's desire for us to so that our prayer life should be like a high mountain, higher than we can climb. But our life, our prayer life is like what we can read in Haggai chapter 1 and verse 4.
రండి కలిసి చదువుకుందాం. హగ్గయి 1:4 आइए सब लोग मिलकर पढ़ते हैं हग्गई का किताब पहले अध्याय के 4थे वचन को। Haggai chapter 1 and verse 4 all together, please. ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? यह भवन उड़ जाओ। కనుక దేవుని మందిరం పాడైపోయింది. దేవుని బిడలు దేవుని సన్నిధికి రావడానికి దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పుడు మనము సరంబి వేసిన అనగా సీలింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ఇంట్లో ఉండి మనము సంతోషించడానికి సమయమా అని దేవుడు అడుగుతున్నాడు. और यहाँ पर परमेश्वर एक प्रश्न हमारे प्रति डाल रहे हैं और हमसे पूछ रहे हैं कि जब उनकी मंदिर बिछड़ गई है और उनके मंदिर के जो भी विश्वासियां हैं सब बिछड़ चुके हैं, तो क्या इस समय में हम छत वाले घरों में रहना ये क्या अच्छी बात है? Here Lord is asking a question to every one of us. When the house of God is desolate or destroyed and the children of God are unable to come to his house, is it time for you to dwell in your paneled houses? దేవుడు ఈ సంవత్సరానికి అనగా 2021 సంవత్సరం మన యొక్క సహవాసాన్ని ఆశీర్వదించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము. और परमेश्वर ने 2021 साल में परमेश्वर ने हमारी कलीसिया को प्रेम देकर प्रेम पूर्वक प्रतिज्ञा जो हमें दी है. The Lord in his love and mercy, the promise what Lord has given to us this year is ఏంటది? 1 పేతురు 5:7 और इस साल की हमारी ये प्रतिज्ञा है पहला पत्रुस की पत्री 5 अध्याय के 7 वचन. And the promise for this year 2022 is church promise 1 Peter chapter 5 and verse 7. ఆయన మిమ్ము గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. और यहाँ पर हम देख सकते हैं परमेश्वर ने हमारे प्रति चिंता कर रहे हैं तो हमारी सारी चिंताएं हम उन पर डाल देंगे. Casting all your cares upon him for he careth for you. కనుక దేవుడు మనకి మంచి వాగ్దానం ఇచ్చినాడు. దీన్ని మనం తీసుకునే విధానంలో తీసుకుంటే కనుక మనము దాని ఫలితం పొందుతాం. లేదు చెప్పండి. परमेश्वर ने हमारे प्रति बहुत ही सुंदर और अच्छी प्रतिज्ञा हमें दी है. अगर इसी सही रीति से अगर हम जान पाएंगे और सही तरीके में इसे हम लेंगे तो परमेश्वर महान कार्य हमारे प्रति करेंगे. Our Lord in his love and mercy gave us a good promise. But if we apply this promise in a proper way, for sure we are going to receive all his blessings. లేదు మనకు అనుకూలమైన రీతిలో అనగా ఆయన చింతిస్తున్నాడు కదా మనకెందుకులే, ఆయనే చింతిస్తున్నాడు కదా మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఏముందిలే అని చెప్పి మనం సరంబి వేసిన ఇళ్ళలోనే ఉంటే గనక దాని ఫలితం మనం పొందలేము. अगर हम इसे भिन्न रीति से देखेंगे कि क्योंकि परमेश्वर ने प्रतिज्ञा दी कि सारी चिंताएं उन पर डाल दो कि उन्हों ही देख लेंगे, तो हमें क्यों करने का, हम तो जाकर अच्छे छत वाले घरों में हम रहेंगे क्योंकि परमेश्वर खुद चिंता ले रहे हैं कहकर. अगर इस तरह का हम स्वभाव रखते हैं तो परमेश्वर के महान कार्य कतई ही हम नहीं देख पाएंगे. If we take this promise in a different way, thinking our Lord is the one who cares for us, he will take care of everything, why we need to pray, and we lead our lives in a normal way, then we cannot receive the fruits of this promise. చాలా చిన్న ప్రార్థన అవుతుంది అప్పుడు. ఎందుకంటే ప్రభువా నువ్వు నన్ను గురించి చింతిస్తున్నావు కనుక నా చింతంతా నీ మీద వేస్తున్నాను, ఆమేన్, అయిపోయింది. तो इस समय में अगर इस तरह की मन में हमारी विचार है तो हमारी प्रार्थना भी बहुत ही छोटी सी होगी. हम कहेंगे कि परमेश्वर आपने मेरे लिए चिंता कर रहे हैं कि मैं सारी चिंताएं आप पर डाल रहा हूं, आमीन. When we take this word in a different way, then our prayers also will be very short, saying, Lord, you are the one who careth for me, that's why I put all my cares upon you, and we'll say amen. దాని అర్థం మనం గ్రహిస్తే ఆయన ఎందుకు చింతిస్తున్నాడు, ఏంటి ఆ చింత, మనం ఏ రీతిగా ఉన్నాం, మనం ఎందుకు ఈ రీతిగా ఉన్నాం, ఎందుకు ఈ రీతిగా మనం సాధించలేకపోతున్నాం, పట్టుదల కలిగి మనం ఆయన నుండి విజయం ఎందుకు సాధించలేకపోతున్నాం అన్నది కనుక మనం ఎరుగుంటే కనుక మన యొక్క ప్రార్థనా జీవితానికి సరైన అర్థం దొరికేదిగా ఉంటుంది. अगर हम इस बात को सही तरह से इस वचन को समझ पाएंगे और अपने आप को जांच कर परखेंगे तो क्यों मेरा जीवन इस तरह से है, क्यों मैं जो परमेश्वर की इच्छा है मैं उसे छू नहीं पा रहा हूं, उनकी इच्छाओं को क्यों मैं पूरा नहीं कर पा रहा हूं, क्यों मेरी स्थिति इस तरह से है कहकर अगर हम इन बातों को समझ पाएंगे तो जब हमारी प्रार्थना कोई अलग रीति से ही रहेगी. We should think over this, why Lord is caring for us
why my situation is like that, why I am unable to fulfill the will of God, why I am unable to do those things which are pleasing and acceptable unto the Lord. If in such a way, if we think, then our supplication will be with burden, and he is going to surely answer. ఒకసారి ఒక ప్రార్థనా మీటింగ్ జరుగుతుంటే నేను అక్కడ విన్నది ఏంటంటే, వాళ్ళు ప్రార్థించడానికి ముందు ఏ అంశాల్లో ప్రార్థించాలి అని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. एक प्रार्थना की सभा में मैं गया था, और उस प्रार्थना की सभा में प्रार्थना को शुरू करने से पहले वो लोग इस तरह के ऐसे बातें कर रहे थे कि हमें किन किन बातों पर प्रार्थना करना है कहकर. I went to a prayer meeting, and in that I heard before the prayer started and what points and what are the issues on which we need to pray. కనుక వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రార్థనాంశం మనం ప్రార్థన చేయాలి అని చెబుతూ అందులో ఒక కామెంట్ ఉంది, నేను ఎవరికి ప్రార్థనాంశాలు చెప్పను, ఎందుకంటే మనకున్న భారం వాళ్ళకు ఉంటది ఏంటి, అందుకని నాకు నేనే ప్రార్థన చేసుకుంటానని చెప్తాను. और इस सब अपने अपने जो प्रार्थना के अंश थे, जो प्रार्थना की विनतियां थे, वो कह रहे थे कि इन चीजों के लिए हमें प्रार्थना करना चाहिए. लेकिन वहां पर एक स्त्री थी, और वो स्त्री कहने लगी कि मैं क्यों दूसरों के बारे में प्रार्थना करूं, कि मैं क्यों दूसरों की विनतियों को ले आऊं, क्योंकि जो भार और जो प्रार्थना की बोझ मेरे मन में है, क्या उनमें भी इस तरह की बोझ है, तो उनमें जब ये बोझ नहीं है तो मैं क्यों उनके लिए प्रार्थना करूं कहकर कहने लगी. Then they discussed and they said this is the issues and points we need to pray. Among them, one sister said, I also have some burdens, but I cannot share with others because they will not have the same burden like me to pray. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మనం ఇతరుల గురించి ప్రార్థనా భారం కలిగి ఉండాలి అన్నాడు. కారణం ఏంటంటే, 1 యోహాను 3:16 ప్రకారము దేవుడు మన నిమిత్తం ప్రాణం పెట్టినాడు. और यहाँ पर परमेश्वर कह रहे हैं कि हमें दूसरों के प्रति भार से या बोझ से प्रार्थना करना चाहिए, क्योंकि यही हम पा सकते हैं कि पहला यूहन्ना का किताब पत्री 3 अध्याय के 16 वचन में हम पाते हैं कि परमेश्वर ने हमारे प्रति उनके प्राण को त्याग किया. And we need to pray for others, because as we see in 1 John chapter 3 and verse 16, that he laid down his life for us. That's why it is our responsibility, our burden to pray for others. కనుక ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టినాడు కనుక అక్కడ రాయబడిన ప్రకారము మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామంటున్నాడు. అనగా ఆ నిమిత్తం ప్రార్థించబద్దులమై ఉన్నాం. यहाँ पर हम इस वचन में पाते हैं कि परमेश्वर ने हमें इस तरह से प्रेम किया कि उन्होंने हमारे प्रति उनके प्राण को दे दिया है, और हमें भी अपने भाइयों के लिए प्राण देना चाहिए. इसका मतलब प्राण देने का मतलब हम यहाँ पर इस तरह से पा सकते हैं कि उनके प्रति प्रार्थना करना चाहिए. And as our Lord has laid down his life for us, in the same way we also ought to lay down our lives for our brethren. In another words, not only laying down our lives, but we need to even pray for them also. కొన్నిసార్లు మనం ప్రార్థించలేనటువంటి వారం ఉంటాం. ఎవరైతే ప్రార్థన రాదు వాళ్ళు ప్రార్థించేటువంటి వారుగా ఉంటారు అన్ని విషయాల్లోనూ. और कई बार हम देख सकते हैं कि इन सारी बातों को या सारी विनतियों को दूसरों के बारे में प्रार्थना करने में हम चूक जाते हैं या नहीं कर पाते हैं. और ऐसे भी जो लोग हैं जो प्रार्थना करना नहीं जानते हैं, लेकिन वो सारे लोग सारे अंशों को या सारी विनतियों को याद रखकर उनके बारे में प्रार्थना करते हैं. Many times it so happens we who are grown in the Lord, we don't pray for all the points or the issues with burden, but those who don't know how to pray, they with burden and with much anxiety, they pray for all the points and all the issues. ఒకసారి ఒక ముగ్గురు ట్రైన్ కోసం అని చెప్పి వెళుతున్నారంట. एक समय में एक जगह पर हम देख सकते हैं कि 3 व्यक्तियों ट्रेन की यात्रा करने के लिए वो जा रहे हैं. And once upon a time, the 3 friends were going to catch a train. కానీ ట్రైన్కి టైం అయిపోయింది. సరిగ్గా వాళ్ళు వెళ్ళినప్పటికీ ట్రైన్ స్టేషన్కి వచ్చింది. వీళ్ళ లోపలికి వెళ్ళడానికి ముందు ఆ ట్రైన్ కదిలిపోయింది. और उन्होंने ट्रेन स्टेशन में आने की थोड़ी सी देर हो गई, और वो जब ट्रेन स्टेशन में पहुंचते ट्रेन प्लेटफॉर्म पर आ चुकी थी, और वहां से वो ट्रेन को पकड़ने से पहले ही ट्रेन निकल चुकी थी वहां से. And when they entered the station area, train already was in the platform,
And when they wanted to enter in the platform, the train started. ఈ ముగ్గురు పరిగెట్టి ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు, ఒకడు బయట ఉండిపోయాడు. और उन 3 व्यक्तियों में से भागकर ट्रेन को पकड़ने की कोशिश की। उनमें से 2 व्यक्तियों को ट्रेन पकड़कर वो अंदर चढ़ पाए, एक व्यक्ति वहां पर छूट गया। All these 3 friends, they started running to catch the train. 2 of them, they could enter into the train, but one left behind. ఆ లోపల ఉన్న ఒక అతను ఎవరో నాలాట అతను అన్నాడంట, పోన్లేండి ముగ్గురులో ఇద్దరన్నా పైగా వచ్చారు, 65% మీరు పాస్ అయినట్టే, మీరు విజయం సాధించారు అన్నాడంట. और जो व्यक्ति ट्रेन के अंदर से देख रहा था, उसने कहा कोई बात नहीं, आप तीनों में से तो 2 व्यक्तियों तो ट्रेन पकड़कर ट्रेन के अंदर आ चुके हैं, तो आप लोगों में 65% आप लोग पास हो गए कहकर कहने लगा। And the one of the passengers said, no need to worry, out of 3, 2 have boarded the train, so you are passed with 65%. అప్పుడు వాళ్ళు అన్నారంట, అసలు వెళ్ళవలసింది మేము కాదండి, ఆ కింద ఉన్నవాడు వెళ్ళాలి, మేము ఆయన సాగనంపడానికి వచ్చాము ఇక్కడికి, మేము ట్రైన్ ఎక్కాం, వాడు ఉండిపోయాడు అని చెప్పారు. और जब उन 2 व्यक्तियों ने उनसे कहने लगा कि यहाँ पर तो हम उसे, जो व्यक्ति छूट गया है उसे ट्रेन चढ़ाने के लिए हम आ गए, लेकिन हम ट्रेन चढ़ गए और जो व्यक्ति को यात्रा करना था वो वहीं रहेगा कहकर कहने लगे। Then these 2 friends told to that passenger, the thing is, the person who is left behind, he has to travel. We came to him to just help him to board the train. కనుక మన జీవితంలో అనేక సందర్భాల్లో ప్రార్థించవలసినటువంటి వారిని వచ్చినప్పుడు మనము ప్రార్థించలేనటువంటి వారంగా ఉంటాం. और हमारे जीवन में भी यही होता है, जब जो समय आता है कि जिस समय में हमें प्रार्थना करना चाहिए, तो उस समय में ही हम छूट जाते हैं पीछे। And such time comes in our lives when there is much need of prayer. During that time only we neglect to pray. కనుక మనం ఏ రీతిగా ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎవరి నిమిత్తం ప్రార్థించాలి, ఈ విషయాలు మనం ఎరగవలసినటువంటి వారం ఉన్నాం. और ये बातें हमें जानना बहुत ही जरूरी है। हमें कब प्रार्थना करना चाहिए, किन आवश्यकताओं के लिए प्रार्थना करना चाहिए, किन परिस्थितियों के लिए प्रार्थना करना चाहिए, इन बातों को जानना हमारे लिए बहुत ही जरूरी है। And it is very important in our lives to know what to pray, how to pray, for what things to pray, and for whom to pray. కనుక చూడండి, 1 యోహాను అదే అధ్యాయం 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం గమనిస్తే, देखिए इसी पहले यूहन्ना की पत्री 3 अध्याय के 20 और 21 वचन को अगर हम ध्यान से देखते हैं तो 21, 22. हाँ माफ कीजिएगा, 21 और 22 वचन। If we read 1 John chapter 3 verses 21 and 22, రండి కలిసి చదువుదాం. आइए इन 2 वचनों को मिलकर पढ़ेंगे। shall we read together please? ప్రియులారా, हे प्रियो, यदि మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల परमेश्वर के దేవుని सामने ఎదుట याव ధైర్యం గలవారము होते हैं, और మరియు जो कुछ మనం हम ఆయన मांगते हैं तो ఆజ్ఞలను वहाँ हमें గైకొనుచు उसे ఆయన मिलती है, దృష్టికి क्योंकि ఇష్టమైనవి हम उसकी చేయుచున్నాము గనుక आज्ञाओं को मानते మనం हुए ఏమి और అడిగినను అవి ఆయన వలన మనకు దొరుకును. కనుక ఇక్కడ రాయబడినట్లుగా మన హృదయము మన యందు దోషారోపణ చేయకపోతే మనము ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాము కాబట్టి, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కాబట్టి మనం అడిగినవన్నీ మనం పొందుతాం. ఇదే మన ప్రార్థనా జీవితం అయి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. और यहाँ पर जिस तरह से यहाँ वचन में कहा गया है कि यदि हमारा मन दोष ना देता हो तो हम परमेश्वर के सामने हियाव बांध कर रह सकते हैं, और जो कुछ हम मांगते हैं तो वह हमें मिलता है कहकर यहाँ पर वचन कह रहा है। और परमेश्वर की इच्छा भी यही है और वो चाहते भी यही है, हमें इस तरह से रहकर प्रार्थना करना चाहिए कहकर। In these 2 verses it says, if our heart condemn us not, and if we keep the commandments and do those things which are pleasing in his sight, then our Lord will hear, and such a life our Lord wants us to lead. కనుక మనం ఇతరుల్ని బలపరచవలసినటువంటి వారు, ప్రార్థనలో వారిని పురుగొల్పవలసినటువంటి వారు, ప్రార్థనలో ముందుకు తీసుకెళ్లవలసినటువంటి వారు. మన ప్రార్థన ఏ రీతిగా ఉంది దానికి ముందుగా, और हमें इस तरह से रहना चाहिए, हमें दूसरों को प्रार्थना में आगे ले जाना चाहिए, दूसरों को हमें प्रोत्साहन देकर प्रार्थना में उन्हें बल ले आना चाहिए। इससे पहले अगर हम देखेंगे तो हमारी प्रार्थना की जीवन किस तरह से है। Our work is, and our responsibility is to strengthen others in prayer and to encourage them in prayer. But before that, how is my and our prayer life? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం. हाँ, ये रोमियो की पत्री 15 अध्याय के पहले वचन की ओर चलते हैं।
We shall read Romans chapter 15 and verse 1. రండి కలిసి చదువుదాం. आइए सब लोग मिलकर पढ़ेंगे. All together, please. కాగా బలవంతులైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాం. కనుక మనము మన స్థితిలోనే మన పరిస్థితులనే మనం ప్రార్థిస్తే ఇతరుల నిమిత్తం ఎవరు ప్రార్థిస్తారు? మనం ఆ భారం, ఇతరుల భారం కలిగి ఉండాలని, ఇతరుల యొక్క బలహీనతలను దౌర్బల్యములను వాటిలో బయటకు రావడానికి మనము భారముగా ప్రార్థన చేయాలని ప్రభు సెలవిస్తున్నాడు. यहाँ पर परमेश्वर हमें आज्ञा दे रहे हैं कि हम सिर्फ हमारे लिए और हमारी इच्छा कार्यों के लिए अगर हम प्रार्थना करेंगे तो दूसरों के बारे में कौन प्रार्थना करेगा, दूसरों की निर्बलताओं को कौन देखेगा और दूसरों को उनकी निर्बलताओं से कौन उन्हें बाहर ले आएगा। और परमेश्वर यही हमसे मांग रहे हैं और उनकी इच्छा यही है कि इन लोगों को निर्बल लोगों के लिए प्रार्थना करना कहकर. If we pray only for ourselves and our needs and our requirements and our infirmities, then who will pray for others, their infirmities, their weaknesses, their shortcomings? Our Lord wants us that with burden we should pray for others' infirmities and their weaknesses and to bring them out of that situation. దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు ప్రార్థించడానికి. దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు ఈ యొక్క విన్నపాలన్నింటినీ ఆయన పాసాన్ని తీసుకొని రావడానికి. మనం దీన్ని ఏ రీతిగా సద్వినియోగపరచుకుంటున్నాం? परमेश्वर हमें समय दे रहे हैं और परमेश्वर हमें उनकी समय को दे रहे हैं और हमें उनकी जो परिस्थितियों को दे रहे हैं. तो किस तरह से इस समय की सही उपयोग करते हुए हम इन सारी चीजों के लिए प्रार्थना कर पा रहे हैं? Lord is giving us time to put forth our supplication and put forth all our needs and requirements. How are we using this time? కనుక మన యొక్క ప్రార్థనా సమయాన్ని మనం ఏ రీతిగా వ్యర్థపరుచుకున్నాం అనేక సందర్భాల్లో గుర్తు చేసుకోవాలి. और हमें इस समय में हमें ये बात को स्मरण में ले आना है कि हमारी प्रार्थना की समय को किस तरह से हम व्यर्थ कर रहे हैं. And many times we should also bring to our remembrance that how many times we are wasting the time what Lord has given to us to pray. ఒక ఆమె మరణ పడక మీద ఉందంట. ఆమె మరణ పడక మీద ఉండి ప్రభువా నాకు ఇప్పుడే నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా, నన్ను అప్పుడే తీసుకెళ్లిపోతున్నావా అని అడిగిందంట. और एक स्त्री के बारे में हम देख सकते हैं कि वो मृत्यु की बिस्तर में थी और मृत्यु के बिस्तर में होकर वो इस तरह से परमेश्वर से प्रार्थना कर रही है या विनती कर रही है, हे परमेश्वर क्या मेरी जीवन की 100 साल अभी पूरे हो चुके हैं क्या मेरे जीवन की 100 बरस मैं बीत चुकी हूँ, क्यों मुझे अभी ले जा रहे हो कहकर. One woman on a bed was crying unto the Lord, Lord, have I completed 100 years and why you are taking me so soon? అప్పటికే ఆమెకి 60 సంవత్సరాలు. పాపం ఆమె ఆ రీతిగా ప్రార్థన చేయగానే ప్రభు అన్నాడంట, ఓకే నీకు ఇంకా ఇప్పుడు 60 కాబట్టి ఇంకొక 40 సంవత్సరాలు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ మరణ పడక నుంచి లేపాడంట. और उस समय में उस जो बिस्तर पर जो स्त्री थी उसकी उम्र लगभग 60-65 साल की थी. तो परमेश्वर ने उसकी विनती सुनकर उससे कहा कि ठीक है मैं तुम्हें और 40 साल की बढ़ोतरी देता हूं कहकर उसको उस बिस्तर से परमेश्वर ने चंगा कर उठाया. Lord heard her prayer and said, okay, because she was at the age of 60 at that time, I'll give you 40 more years. And he made her to get up of the bed. ఈమె ఏం చేసింది? ఈమె మిగిలిన జీవితం దేవునిలో గడపాల్సిన బదులుగా హాస్పిటల్ నుంచి అట్లానే వస్తూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి తలకు రంగు వేయించుకుని పెదానికి లిప్స్టిక్ పెట్టుకుని మొత్తం మరలా ఇంకొక 40 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఆ రకంగా తయారు వస్తుందంట. और जब परमेश्वर ने उसे बिस्तर से चंगाई दी तो बिस्तर से उठकर उन स्त्री ने सीधा उठकर वहां अपने ब्यूटी पार्लर गई, अपने बालों को संवारा और अपने होठों पर लिपस्टिक लगाकर और मुझे 40 साल जीने के लिए मिला है कहकर वो इस रीति से अपने जीवन को बिताना शुरू की. So when Lord healed her, when she came out of the hospital, after crossing the hospital, she saw a beauty parlor, so she went inside. She colored her hair, she put lipstick and all, adorned herself, thinking that more 40 years Lord has given me to live in this world. ఈ రకంగా బయటికి బ్యూటీ పార్లర్ నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుందంట, లారీ వచ్చి గుద్ది చనిపోయింది. మరలా
और इस तरह से जब वहां से वो स्त्री ने वो ब्यूटी पार्लर से होकर बाहर निकल रही थी, तो जब रोड पार करने लगी तो एक ट्रक आकर उसे मार दिया और उसी समय में उसकी मृत्यु हो गई। So after adorning herself, when she came out of the beauty parlor, while she was crossing the road, a truck came, hit her, and she died immediately. అప్పుడు ఆ మరలా ఆమె ప్రార్థిస్తుందండి, ఈ రకంగా అడిగిందంట, నన్ను ఎందుకు మరలా ఇప్పుడే చెప్పావు కదా 40 సంవత్సరాలని చెప్పి మరలా ఎందుకు నన్ను చంపేసావు అని చెప్పి అడిగిందంట. तो उस समय में दोबारा वो परमेश्वर से विनती करने लगी, परमेश्वर आप इससे पहले ही आपने कहा था कि मुझे और 40 साल की आयु आप दे रहे हैं, इस तरह से क्यों हो गया, कहकर मांगने लगी. And again she prayed, Lord, you said you are going to give me, you have given me 40 more years. Then why immediately you again brought this death in my life? అప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వెవరో అని అడిగాడంట. और उस समय में उस परमेश्वर ने उससे इस तरह से सवाल किया कि आप कौन हो. Then Lord asked her, who are you? ఆమె అన్నదంట, నువ్వు నాకు ఆ మరణ పడక మీద ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఇచ్చావు కదా, ఆమెనే నేను అన్నదంట. और उस समय में उस स्त्री ने कहा कि मैं जो मृत्यु की बिस्तर में थी, तो उस मृत्यु की बिस्तर में से आपने मेरी आयु को और 40 साल बढ़ाया, मैं वही स्त्री हूं, कहकर कहने लगी. Then that woman said, I am the same woman who was on the deathbed. When I prayed, you gave me 40 more years. అప్పుడు దేవుడు అన్నాడంట, అయ్యో నేను ఆమె అనుకున్నాను, కానీ నువ్వు ఇలా మారిపోయావంటే నేను గుర్తుపట్టలేకపోయాను, అందుకని నేను ఈ రకంగా చేశానని చెప్పాడంట. और जब परमेश्वर ने उससे कहा कि अच्छा तुम वही स्त्री हो, लेकिन मैं यहाँ पर आपको देखकर आपको पहचान नहीं पाया, इसीलिए मेरे को इस तरह से करना पड़ा, कहकर कहे. And then Lord told her that okay, you are the same woman now, because the way you have adorned yourself, I could not recognize you. That's why I have to bring this situation in your life. కనుక దేవుడు సమయం ఇస్తున్నాడు. మనం గడపాల్సినటువంటి సమయాలు దేవునికి అనుకూలంగా సమయం గడపలేని కారణం చేత మీరెవరో నాకు తెలియదు అన్నట్టుగా దేవుడు ఉంటున్నాడు. और इसी तरह परमेश्वर हमें समय दे रहे हैं, और उस समय में हम सही तरह से नहीं बीत पा रहे हैं, नहीं उसे निभा पा रहे हैं, समय का सही इस्तेमाल नहीं कर पा रहे हैं. इसीलिए आज परमेश्वर भी हमारे प्रति भी यही सवाल कर रहे हैं कि आप लोग कौन हो. In our lives also, Lord is giving us opportunity time after time to lead a life which is pleasing unto Him. But we are unable to do. A time will come, Lord will say, I don't know, who are you? కనుక దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవునిలో మనం గడుపుతూ దేవునికి ప్రార్థిస్తూ అనేకుల నిమిత్తం, అనేక విషయాల నిమిత్తం, అనేక సంగతుల నిమిత్తం ఆయన పాదసన్నిధికి విన్నపాలు తీసుకురావాల్సినటువంటి వారం గనుక యాకోబు వలె పట్టుదలతో మనము ఆయన ఎదుట పోరాడి జయం పొందడానికి దేవుని పరిశుద్ధ వాక్యము మనం సిద్ధపరచును గాక. और परमेश्वर हमें समय दे रहे हैं, तो इस समय को सही इस्तेमाल करते हुए कई लोगों के लिए, कई लोगों की आत्माओं के उद्धार के लिए, कई लोगों को प्रोत्साहन और उनकी निर्बलताओं में से ले आने के लिए परमेश्वर हमें सहायता करे. इस तरह से हम भी सही समय का सही इस्तेमाल करेंगे. यही परमेश्वर की पवित्र वचन के द्वारा हमें अगुवाई मिल सके और परमेश्वर की सहायता हम पा सके. So Lord, when He is giving us time, we may take advantage of it, and we may spend time in prayer, so that it may be beneficial to us. And like Jacob, we may fight, we may war, and we may prevail, and we may weep and put forth our supplication, so that Lord may hearken and answer our prayers. ప్రార్థన చేసుకుని ఇక వర్తమానం ముగించుకుందాం. आइए प्रार्थना कर इस सेवकाई को हम समाप्त करेंगे. Shall we pray and end this message? ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనములు, స్తోత్రములు. ఆయన మేము ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ప్రార్థించాలో, నీ ఎదుట నీవు ఇచ్చిన సమయాన్ని మేము ఏ రీతిగా సద్వినియోగపరచుకోవాలో, మా ప్రియమైన ఏ విషయాల్లో ప్రార్థించాలో అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ వచ్చినారు. ఎక్కడెక్కడ తప్పిపోయినామో, ఎక్కడెక్కడ మా ప్రియమైన మేము చేయవలసిన పని చేయలేకపోతున్నామో, వాటన్నిటినీ మా ప్రియమైన మరొకసారి సరి చేసుకోవడానికి మీకు సమయాన్ని, మీకు సహాయాన్ని కోరుకుంటున్నాం. కృప చూపించండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. నీరు కట్టి ఫలింప చేయండి. యాకోబులే మగసిరి కలిగినటువంటి వారమై పోరాడి, కన్నీరు విడిచి, గోజాడి, బతిమలాడి విజయం సాధించడానికి, మీ యొక్క ప్రత్యక్షతలోకి మేము రావడానికి, తద్వారా మీరు మాతో మాట్లాడడానికి నీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. కృప చూపించండి. వందనములు, స్తోత్రములు. మా ప్రియమైన తండ్రి, మా హృదయము,
మా యందు దోషారోపణ చేయనిదిగా ఉండడానికి నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. అటువంటి జీవితం కలిగినటువంటి వారమై మా ప్రియమైన తండ్రి నీలో ముందుకు ఎదిగి అనేకులకు మాదిరికరంగా ఉండడానికి నీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. కృప చూపించండి. మా ప్రార్థనా సమయం ఆశీర్వాదకరంగా చేయమని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం బట్టి నేను హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంన స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Brothers and sisters, we'll enter into prayer. Before that, we'll announce few points for the prayer. సోదరి సోదరులారా, మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. దానికంటే ముందు ప్రకటనలు గమనించండి. We'll continue to pray for our God servant who is on vacation. God may protect him. God may bring him safely in our midst after his vacation. And in his absence, right now, we are unable to gather in brethren fellowship. If God allows some temporarily minister, we may find we are looking. God may help us in this regard. దైవ సేవకుల గురించి ప్రార్థించండి. బ్రదర్ హెచ్కెల్ గారు వెకేషన్ లో ఉన్నారు. మరి సహోదరుని క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. కుటుంబం గురించి ప్రార్థించండి. మరి సహోదరు లేని సమయంలో ప్రస్తుతం మరి బ్రదర్ అండ్ చర్చ్ సెంటర్ ముసాఫాలో మనకు అనుమతులు ఇవ్వట్లేదు. మరి ప్రార్థించండి. అక్కడ ఎవరైనా మనకు ఈ విషయంలో సహకరించడానికి దైవ సేవకులు ఉంటే వారిని సందర్శించడానికి ప్రార్థించండి. All the requirement is any God servant, that's priest visa, should be present in the congregation. He may not be required to taking the message, but he should be in that congregation. That's the DCD requirement. అక్కడ ఉన్నటువంటి నియమం ఏంటంటే, ఎవరైతే చర్చ్ వీసా నుండి దైవ సేవకులు ఉన్నారో వారు ఆ సంఘంలో కూర్చొని ఉండాలి. వారు వాక్యం పంచుకోకుండా కనీసం ఆ సంఘంలో కూర్చున్న వారైతే అప్పుడు వారు అనుమతిస్తానని చెప్పారు. So last week we were there, but we were not allowed to gather, and we prayed outside, met brothers, and we sent them out. Of course, please pray next week. If God allows, we will gather there. గత వారం అక్కడికి వెళ్ళాము. అయితే వారు ఈ రీతిగా నియమం చెప్పి మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మరి బయటనే అక్కడే మేము ప్రార్థన చేసి అక్కడ నుండే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి వచ్చే వారాల్లో ఆ రీతిగా కాకుండా ప్రభు ఈ విషయంలో కూడా సహాయం చేయనట్లు, మరి ప్రభు చిత్తమైతే అక్కడ కూడుకోవడానికి కూడా సహాయం చేయనట్టు ప్రార్థించండి. We'll also continue to pray for our camp ministry and Bible study and Sunday worship in TEC. God may fulfill this ministry in God's own absence. Our brothers may be strengthened, our congregation may be encouraged, and many souls may be added in the kingdom. ఇటువార కూడికల గురించి కూడా ప్రార్థించండి. మరి బుధవారం క్యాంప్ మినిస్ట్రీ గురించి, గురువారం బైబిల్ స్టడీ గురించి, అంతేకాకుండా ఆదివారం ఆరాధన గురించి ప్రార్థించండి. కూడికల ద్వారా, పరిచర్య ద్వారా దేవుని నామం మహింపరచబడినట్లు, సంఘం క్షేమాభివృద్ధి నొందినట్లు, అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడడానికి కూడా ప్రార్థించండి. On Sunday especially, many of the private companies has not been declaring anything about the common holidays. Let's continue to pray burdeningly so that God can speak to the company management so that they can also announce on Sunday a common holidays so that many can take part. చూడండి, మరి ఆదివారం దినము నూతనంగా సెలవు ప్రకటించిన రీతిగా అనేక ప్రైవేట్ కంపెనీస్ ఇంకా వీటిని కామన్ సెలవుగా అందరూ మరి పరిగణించట్లేదు. కాబట్టి అనేకులు మందిరానికి ఆదివారం దినం రాలేకపోతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రార్థించండి. దేవుడు అందరికీ ఈ దినము మరి ఆదివారం దినము సెలవు ప్రకటించినట్టు అందరూ కూడా దేవుని మందిరంలో చేరి ప్రభుని ఆరాధించినట్లు ప్రార్థించండి. Let's continue to pray for our church promise to be fulfilled, and also our church gathering may continue. Today also we were not able to gather because of God's absence. TEC is open. If God's servant is there, we can gather on Tuesday also. As the Lord leads, we will try to gather physically. If it is required to conduct online, and then we will continue online. We'll prayerfully take that decision. కాబట్టి ఈ యొక్క మరి పరిస్థితుల గురించి ప్రార్థించండి. మంగళవారం దినం కూడా మరి మనకు అక్కడ అనుమతిస్తా ఉన్నారు టీఈసీలో. అయితే దైవ సేవకులు ఉండాలని కోరుతా ఉన్నారు. అందుకొరకే ఈ దినము మరి అక్కడ కూడుకోలేకపోయాము.
ప్రార్థించండి. ప్రభు చిత్తం అయితే మరి ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో, లేదంటే భౌతికంగా అయితే భౌతికంగా మరి ప్రభు చిత్తానుసారంగా నిర్ణయం తీసుకొని కూడుకోవడానికి ప్రార్థించండి. The situation, all of you know that the COVID, God may protect everyone, and the cases may come down and become normal, so that our life will be normal, and even all these gatherings may be normal gatherings. మీకు అందరికి తెలుసు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మరి కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ తిరిగి యథాతథ స్థితికి మరి మునుపటి వలె నార్మల్ పరిస్థితులకు రావడానికి, తద్వారా అనేకులు మరి ప్రభు మందిరానికి రావడానికి, పరిచర్యలో పాల్గొనడానికి కూడా ప్రార్థించండి. Karan mother and sister-in-law tonight they are traveling. Tomorrow Karan and sister and baby will be traveling, and sister Ramya and Nikita also wants to travel, and their passport is coming from Dubai office. Our brother Prem passport is still to be released after visa stamping, so please pray that all these things may be done and this family may travel also. కాబట్టి ప్రయాణాల కొరకు సిద్ధపడుతున్న వారి గురించి ప్రార్థించండి. సోదరుడు కరణ్ తన తల్లి గారు, తన సిస్టర్ ఇలా వారు బయలుదేరి ఈరోజు వెళ్ళినట్టున్నారు వారి ప్రయాణం కొరకు. అంతేకాకుండా రేపటి దినాన సహోదరుడు మరి సహోదరి కూడా వెళ్ళాలనుకుంటున్నారు. పాపతో పాటు మరి వారి యొక్క ప్రయాణం గురించి కూడా ప్రార్థించండి. అదే రీతిగా సిస్టర్ రమ్య నిఖిత కూడా వెళ్ళాలనుకుంటున్నారు. వారి గురించి కూడా మరి ప్రయాణాల గురించి ప్రార్థించండి. సోదరుడు ప్రేమ్ ఆయన యొక్క పాస్పోర్ట్ ఇంకా రిలీజ్ అవ్వాలి, విజా స్టాంపింగ్ అయిపోయి, కాబట్టి ఆ పాస్పోర్ట్ రావడానికి సోదరుడు కూడా విషయంలో ప్రయాణంలో సహాయం చేయనట్లు ప్రార్థించండి. I think our brother Raj Kumar father also traveling on Thursday, please remember, and our brother Rajesh also coming back from India. On 18th he is leaving his home, 19th he will be here, so God may grant the merciful journey for these brothers and sisters. అంతేకాకుండా మరి సోదరుడు రాజేష్ కూడా మరి 18వ తారీఖు ప్రయాణమై 19వ తారీఖు రాని అంటున్నాడు. సోదరుని గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గురువారం దినం సోదరుడు రాజ్ కుమార్ తండ్రి గారు కూడా ప్రయాణమై వెళ్ళనే అంటున్నారు. వారి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. Asanya is back. His father is positive. Please pray for his father recovery, and please continue to remember Sister Durga for her prayer request for her husband's salvation and job change, and also brother Paris family to come here, and child admission also in school admission. సోదరుడు అసన్య గురించి ప్రార్థించండి. అతడు వాంఛ నుండి వచ్చినాడు. అయితే వాళ్ళ తండ్రి గారు మరి ఇండియాలో కోవిడ్ పాజిటివ్ తో ఉంటున్నారు. మరి సోదరుని గురించి ప్రార్థించండి. సోదరుని ఆరోగ్యం గురించి ప్రార్థించండి. మరి అంతేకాకుండా సిస్టర్ దుర్గా నూతనంగా వస్తున్న సోదరి తన యొక్క భర్త గురించి ప్రసాద్ రక్షణ కొరకు మరి వారి యొక్క అక్కర్ల కొరకు ఉద్యోగ అక్కర కొరకు ప్రార్థించమని కోరారు. అంతేకాకుండా సోదరుడు ఫారిస్ తన యొక్క కుటుంబాన్ని ఇక్కడికి యూఏకి తీసుకురావాలని కోరుతా ఉన్నారు. మరి దాని కొరకు తన కుమారుని పిల్లల అడ్మిషన్ కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. We'll also come to pray for our brothers and sisters, those who are on vacation. God may protect them and bring them back safely in our midst after their vacation. And also we'll come to pray for those who are waiting for the job, looking for the change of job and visa and other things. And we'll also pray for our camp brothers, especially in this situation. God may protect them. కాబట్టి ఉద్యోగుల కొరకు వేచిన వారి గురించి ప్రార్థించండి. ఎవరైతే ఉద్యోగుల కొరకు మరి వేచున్నారో, ఉద్యోగుల మార్పులు కోరుతా ఉన్నారో వారి గురించి కూడా ప్రార్థించండి. అంతేకాకుండా వెకేషన్ లో ఉన్నటువంటి వారి గురించి కూడా ప్రార్థించండి. క్షేమకరంగా ఉండి తిరిగి మన మధ్యలో క్షేమకరంగా రావడానికి మరి పరిస్థితుల్లో ముఖ్యంగా క్యాంప్ లో ఉన్నటువంటి సహోదరుల గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యొక్క పరిస్థితులన్నింటిలో వారిని కాపాడటానికి ప్రార్థించండి. As we pray for our children studying away from us, God may protect them. When Shilesh has to travel, God may enable him to go back to USA for studies. And many places in India, especially in Tamil Nadu, special meetings are going on because of these holidays. But at the same time, the restrictions also there. That ministry may not be disturbed, as many of the places, some of the restrictions are very severe, because no gatherings, no meetings, nothing. So, but our dear ones are conducting. These ministries may be continued, and many may be enriched through this ministry.
ముఖ్యంగా మరి పిల్లల గురించి ప్రార్థించండి. ఎవరైతే ఇంటికి దూరంగా ఉండి వేరే ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్నారో వారందరి క్షేమం కొరకు, వారి యొక్క స్టడీస్ కొరకు ప్రార్థించండి. మరి కుమారుడు శిలేష్ కూడా మరి యుఎస్ వెళ్ళవలసి ఉంది. ఆ కుమారుని గురించి ఇంకా మరి ప్రయాణం గురించి కూడా మరి ప్రార్థించండి. అంతేకాకుండా